ఇవాళ ఏం చేయబోతున్నారు మా అందరి కోసం? పూర్వం కాలం నుంచి మా అమ్మమ్మలు అందరూ పాటోళి చేసుకునేవారు ఇంట్లో. పాటోళి అంటే కూర కాదండి, పప్పులతో 3 పప్పులు శనగలు అన్ని వేసి పాటోళి చేసేవారు. అయితే నాకు అనిపించేది పాటోళి చేసేటప్పుడు బోళ్ళంత నూనె పోసి కింద పెచ్చు కట్టి అది గంట సేపు చేసి చాలా టేస్టీగా ఉంటుంది నూనె వేస్తే. కానీ ఇవాళ రేపు రోజుల్లో పిల్లలందరికీ హెల్త్ కాన్షియస్నెస్, అలా ఇంత నూనె పోసి చేయడం ఎందుకని చెప్పేసి నేను ఆవిరి పాటోళి అని చెప్పేసి ఈ శనగల్ని రుబ్బి ఇలా ఈ పిండి చేశాను. ఒక్కండి, పాటోళిని చేసే విధానం వేరుగా ఉన్నా మనకి తగ్గట్టుగా మార్చి ఇప్పుడు చూపించబోతున్నారు. అది ఆవిరి పాటోళి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఆవిరి పాటోళి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, పచ్చిమిర్చి వేసి నానబెట్టిన శనగలతో చేసిన పిండిని ఆవిరి మీద ఉడికించి చేసుకున్న పొడి, ఉల్లికాడలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, ఎండుమిర్చి, కొత్తిమీర, పోపు దినుసులు, పసుపు. నల్ల శనగలు తీసుకున్నానండి, ఇలా బరగ్గా రుబ్బేసుకొని ఇడ్లీ స్టాండ్లో పెట్టుకొని ఇడ్లీ చేసుకున్నాను. ఇవి శనగల్ని నానపెట్టేసి ఇలా పచ్చిగా పేస్ట్ చేస్తారు. దీంట్లో ఉప్పు కారమే ఉన్నాయి, కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం వేసాను. రుబ్బేటప్పుడే పచ్చిమిరపకాయలు అల్లం ఉప్పు ఒక్కన పచ్చిమిరపకాయలు అల్లం వేసి రుబ్బిన ఈ పిండిని ఇలా ఇడ్లీలో చేస్తాను. ఇడ్లీలో చేశాక దాన్ని ఇలాగ మనం విరిచి పౌడర్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో పెట్టి ఇడ్లీలా ఉడికించేసి ఇది ఫుడ్ ప్రాసెసర్లోనే చేతిలోనే చేసుకుంటే ఇలా పౌడర్ అయిపోతుంది. అది ఇప్పటికి వచ్చింది. అసలు ఇది ఆవిరి పాటోళి. ఎందుకు ఆవిరి పాటోళి అన్నానంటే ఈ ఇడ్లీలు స్టీమ్ చేసి పెడుతున్నాం మామూలుగా నూనె లేకుండా, అందుకని ఆవిరి పాటోళి అని చెప్పాను. ఇప్పుడు మామూలు పాటోళి అయితే మామూలు పట్టండి రుబ్బేసి నూనె బోళ్ళు పోసేసి ముగ్గుళ్ళు పెడతారు. ఆ పచ్చి పిండిని అలా వేసేసి అది బాగా నూనె లాగుతుంది. దీని నూనె లాగదు. నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి చూడండి ఎంత నూనె అవసరమో. వేయచ్చు, కొంచెం పర్వాలేదు. కుకింగ్ ఈజ్ రియల్లీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు, కానీ కుకింగ్లో కరెక్ట్గా మెథడ్ తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. చాలా మంది పిల్లలు ఏంటంటే వంట చేస్తున్నప్పుడు అక్కడే ఫోన్ పెట్టుకుని యూట్యూబ్ చూస్తూ చేస్తారు. మనం ఫండమెంటల్గా బేసిక్ థింగ్స్ కరెక్ట్గా వెళ్ళకపోతాం అనుకోండి, మనం కరెక్ట్గా మేనేజ్ చేయాల్సి డిష్ అది కదా. అందుకని మనం ఏంటంటే ప్రతిదీ డీటెయిల్డ్గా వెళ్తున్నాం. ఆవిరి పాటోళి అంటే ఆవిరి వేసి చూపించవచ్చు. ఇప్పుడు మనం ఫండమెంటల్గా బేసిక్గా శనగలు చూపించాం, శనగల్ని రుబ్బాక ఇలా ఇడ్లీలా చేసుకున్నాం. ఇడ్లీలా చేసుకున్న దాన్ని పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు 3 మెథడ్స్గా మనం చూపించాం. నూనె వేడెక్కింది, తాలింపు గింజలు. చాలా మంది పిల్లలు ఇప్పుడు విదేశాల్లో ఇక్కడ ఈ పాటోళి చేసుకుని చాలా ఇష్టపడతారు. ఈ ఇడ్లీలు చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఈ పౌడర్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని అలాగా పాటోళి చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్, నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు అంటే అయితే ఉల్లికాడలు. ఇది ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా. కొంచెం బాగా వేగింది. ఇప్పుడు కొంచెం పసుపు, అంతే. నెక్స్ట్ ఇది వేసేసి ఉప్పు వేస్తారా? ఉప్పు తర్వాత మనము ఆవిరి మీద ఉడికించిన పాటోళి. ఉప్పు కూడా వేసేస్తాను. పాటోళితో మజ్జిగ పులుసు అయినా లేదంటే వంకాయ పులుసు పచ్చడైనా చేసుకుంటారండి. ఇది డ్రై ఐటెం కాబట్టి దాంతోపాటు పక్కన పెట్టుకొని తింటారు. యాక్చువల్గా చెప్పాలంటే వెరీ గుడ్ ఫైబర్ అండ్ ప్రోటీన్. ఒక్కతో ఉన్నది కాబట్టి ఫైబర్ ఉన్నది, మంచిగా పప్పు కాబట్టి ప్రోటీన్ అయిపోయిందంటే. పైన కొంచెం కొత్తిమీర వేసేసండి. సో ఇప్పుడు ఫైనల్గా బాగా వేసి పాటోళ్ళని కలిపి కొత్తిమీర కూడా వేసాము. ఇప్పుడు మనం స్టీమ్ చేయడం వల్ల దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. అసలు లేదంటే చాలా ఆయిల్ పడుతుంది.
నూనెతో చేసే పాటోలి కూడా ఇలా కూడా ఉంటుంది. లేదు, నూనె చేసిన పాటోళ్ళకి నూనె ఎక్కువ వేసి ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయ, లేదు అంటే ఉల్లిపాయలు లేకుండా పోపు వేసి ఆ ముద్ద వేసిస్తారండి. మూత పెడతారు. మూత పెడితే ఏమవుతుందంటే అలాగ మగ్గి 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 ఉప్మాలా అయిపోతుంది. ఇలాగా ఇప్పుడు మనం అలా చేయట్లేదు, దానికి డిఫరెంట్ వర్షన్ లో మనం స్టీమ్ చేసేస్తాం. అందుకని మనం తొందరగా అయింది. మామూలు పాటోళ్ళు అయితే టైం టేకింగ్. మరి దీని బౌల్లోకి తీసేయండి అయితే. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ఇది. కరెక్ట్. రేణు గారు, ఆవిడ పాటోలి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి, మీరు సర్టిఫై చేయాలి. సూపర్. ఆవిరి పటోలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అల్లం, పచ్చిమిర్చి వేసి నానబెట్టిన శనగలతో చేసిన పిండిని ఆవిరి మీద ఉడికించి చేసుకున్న పొడి, ఉల్లికాడలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, ఎండుమిర్చి, కొత్తిమీర, పోపు దినుసులు, పసుపు. ఆవిరి పాటోలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. పోపు దినుసులు వేసి కొన్ని ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై అయిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆవిరి మీద ఉడికించుకున్న శనగల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలుపుకొని కొత్తిమీర వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆవిరి పాటోలి రెడీ.